నమస్తే భయ్య. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీలో చోటామోటా నాయకుల వరకు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అయింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏం పీకాడు, ఆయన తింటం కూర్చోవడం తప్ప ఒక్క పని కూడా చేయట్లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మరి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిని కూర్చుంటున్నాడా, లేదంటే రాష్ట్రం కోసం ఏమన్నా పాటు పడుతున్నాడా? యువకుడిగా మీ అభిప్రాయం? నమస్తే అన్న. వీళ్ళు కేసులు వేస్తారు, మర్చిపోతారు, కేసులు వేస్తారు, మర్చిపోతారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమీ తేలేదని అంటారు. వైజాగ్ గూగుల్కి ల్యాండ్ ఇవ్వద్దని చెప్పి హైకోర్టుకి ఎవరు వెళ్ళారు? వాళ్ళ ఎంపీ, చిత్తూరు ఎంపీ, తిరుపతి ఎంపీయో చిత్తూరు ఎంపీయో వెళ్ళాడు. కోర్టులో కేసు వేసాడు, సాక్షి పేపర్లో వచ్చింది. మరి గూగుల్ చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారుగా, అది మర్చిపోయారా? పోనీ ఓకే, మతి మరుపు అనుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్కి స్థలాలు ఇవ్వద్దని చెప్పి తిరుపతి వాళ్ళెవరో చేత వైసీపీ చేత కేసు ఇప్పించారు. మరి రాయల్ ఎన్ఫీల్డ్ రాలేదా? మరి అది మర్చిపోయారా? గూగుల్ మర్చిపోయారు, రాయల్ ఎన్ఫీల్డ్ మర్చిపోయారు. నిన్న కాక మొన్న ఈయన వచ్చారు, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తి పక్కంటే ఏం పెట్టారు? మన భారతదేశం ఎప్పుడైనా యుద్ధం చేయాలంటే ఏఎంసీ అంటే డ్రోన్లు కానీ ఫైటర్ జెట్లు కానీ ఏమైనా చెయ్యాలని అంటే దానికి కావాల్సినవి అన్నీ తయారు చేసేది ఇప్పుడు పుట్టపర్తిలోనే. అది మర్చిపోయారు. అశోక లైలాండ్ విజయవాడ గన్నవరం దగ్గర అశోక లైలాండ్ తీసుకొచ్చారు. గూగుల్ తీసుకొచ్చారు. అరకు వ్యాలీ అంటే నీకు అరకంటే అంతకుముందు గంజాయి గుర్తుకొచ్చేది. ఈ కూటమి రంగానే ఏం చేసింది? గంజాయిని సమూలంగా నాశనం చేసి అక్కడ అరకు వ్యాలీ కాఫీ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. అరకు వ్యాలీ కాఫీ తీసుకొచ్చారు. ఇప్పుడు హాస్పిటల్స్ వాడే గుండె సూది దగ్గర నుంచి, అంటే ఇంజక్షన్లు వాడే సూది దగ్గర నుంచి సిటీ స్కాన్ల వరకు తయారు చేసే మెట్టెక్ జోన్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ ఎవరు చేస్తున్నారబ్బా? ఇది సరే. క్యారియర్ అనే కంపెనీ ఉందిగా, ఇంటర్నేషనల్. అరే నువ్వు మన లండన్ వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏసీ వేసుకుని ఉంటావే, ఆ ఏసీ ఏ కంపెనీ? క్యారియర్ కంపెనీ. ఆ క్యారియర్ కంపెనీ కూడా శ్రీ సిటీలో వచ్చింది. ఇప్పుడు మొన్న రోజా చాక్లెట్లు ఇచ్చింది కదా, క్యాడ్బరీ చాక్లెట్లు. మర్చిపోయామేమో 2019లో గెలవంగానే నగరిలో క్యాడ్బరీ చాక్లెట్ ఆ క్యాడ్బరీ చాక్లెట్ కూడా శ్రీ సిటీలోనే తయారవుతున్నాయి. అది నువ్వు మీ అమ్మ వెళ్తుంటే, ఆమె పేరేంటి, విజయమ్మ గారు ఏదో విజయమ్మ గారు వెళ్తుంటే కార్లు పంచర్ చేస్తే వెమ్మటే పేలిపోతే అపోలో టైర్లు తీసుకొచ్చేసారే, ఆ అపోలో టైర్లు కూడా ఇప్పుడు శ్రీ సిటీలోనే తయారవుతున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం 3 దిక్కులు, అంటే అటు ఉత్తరాంధ్రలోను, ఇటు కోస్తాలోను, ఇటు రాయలసీమలోను 3 దిక్కులు. అంటే మీరు ఏదైతే 3 రాజధానులు అన్నారో, ఇక్కడ పరిపాలన అన్నారు, అక్కడ నేను ఉంటానన్నాడు, ఇక్కడ న్యాయ రాజధాని అన్నాడు, ఇక్కడ సెక్రటేరియట్, అట్లా కాకుండా రాష్ట్రం 3 దిక్కులా చక్కగా తెచ్చారు. ఏమేమి తెచ్చారో చెప్తాను, చూసుకోండి. మీకు గుర్తు లేదని చెప్పండి, మేము అప్పుడప్పుడు గుర్తు చేస్తాం. ఓకే. అనంతపురంలో కియా కార్స్, ఏదైతే మీ ఓడొచ్చి బెదిరించాడే అప్పుడు నాకు ఇన్ని కార్లు కావాలని, ఆ కియా కార్ తీసుకొచ్చింది. దాని అనుబంధ సంఘం మళ్ళీ దాని అనుబంధం అన్నీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అపోలో టైర్స్, ధర్మోక్స్ జనరేటర్. అదే ఇప్పుడు నీకు తాడేపల్లిలో కరెంటు పోగానే జనరేటర్ వేసుకుంటావు, ధర్మోక్స్ జనరేటరే. నీ ఇంట్లో వాడేది కూడా అదే. దాంట్లో క్యారియర్ ఏసీ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద దిగ్గజ ఏసీ కంపెనీలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు భారతదేశంలో దిగ్గజ కంపెనీలు అంటారు, ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు. క్యారియర్ అనేది అమెరికా సంస్థ, అది ప్రపంచం మొత్తం మీద ఉంది. ఆ క్యారియర్ ఏసీ కంపెనీ ఏసీ తయారు చేసే యూనిట్లు ఇప్పుడు మన శ్రీ సిటీలోనే ఉంది. దాని తర్వాత హీరో బైకులు, అది నీకు తెలియకపోతే బొత్స సత్యనారాయణ అడుగు 2004లో గెలవంగానే అతనికి కొంతమంది కార్యకర్తలు హీరో హోండా బైకులు కొనిచ్చాడే. ఆ హీరో బైకులు ఇప్పుడు మన శ్రీ సిటీలోనే తయారవుతుంది. జిఎంఓ మొబైల్స్, అప్పుడు నువ్వు మీ పేటిఎంలకి వాళ్ళకి మొబైల్స్ కొనిస్తానని చెప్పి పెట్టుకున్నవి జిఎంఓ మొబైల్సే అయ్యి. టీసీఎల్ టీవీలు చిత్తూరు జిల్లాలో, అరకు కాఫీ, ఏషియన్ పెయింట్స్, దాని తర్వాత ఎంఐ ఫోన్లు, అశోక లైలాండ్ బస్సులు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు, ఎల్జీ వాషింగ్ మిషన్లు, సోలార్ కరెంటు, క్యాడ్బరీ చాక్లెట్లు, విండ్ టర్బైన్లు, మన రైలు కోచ్లు, సూది నుండి సిటీ స్కాన్ వరకు మనకి ఇప్పుడు వైజాగ్ మెట్టెక్ జోన్లోనే తయారవుతున్నాయి. అది కాకుండా ఇంకా ఏం తెచ్చారంటే క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో నువ్వు చెప్పేవే ఇదే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినవి కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మన ఆస్ట్రేలియా పోయి లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఏం జరిగింది?
అప్పుడు రొయ్యలు అది పంపించడానికి ఏదో బ్లాక్ హోల్ లాగా ఉంటే దాంతో సంస్కరించి కేంద్రంతో మాట్లాడి ఇప్పుడు రొయ్యలు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఆస్ట్రేలియా దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఇట్లాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్టు. తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్, దాంతో అదానీ డేటా సెంటర్. నువ్వు గూగుల్ నాదే, గూగుల్ నేనే తెచ్చానన్నారే. అదానీ డేటా సెంటర్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, విప్రో వస్తుంది, టీసీఎస్ వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే వైజాగ్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా వైజాగ్లో తీసుకొస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా దేశానికి రక్షక శాఖ సంబంధించిన అన్ని పుట్టపత్తులో డ్రోన్లు తయారు చేయడం కానీ ఏనా కానీ అక్కడ తీసుకొస్తున్నారు. సోలార్ యూనిట్స్ అన్ని కర్నూలులో పెడుతున్నారు. ఇప్పుడు శ్రీ సిటీలో ఒక క్యారియర్ ఒకటే కాదండి, 4-5 ఏసీ కంపెనీలు. అంటే ఆల్మోస్ట్ ఈరోజు భారతదేశం మొత్తం మీద 100 ఏసీలు అమ్మితే దాంట్లో 25 to 30% ఏసీలు తయారైతే మన ఆంధ్రప్రదేశ్లోనే. మా మొబైల్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే నీకు కనపడదు, నువ్వు కేసులు వేస్తావు, మర్చిపోతావు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అంటావు. ఏదైనా క్రెడిట్ చోరీ అంటావు. క్రెడిట్ ఏదైనా కంపెనీ రాగానే గూగుల్ నేనే తెచ్చాను అంటాడు, కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అట్లా నువ్వు ఎన్ని క్రెడిట్ చోరీలు చేద్దామని చూసావు. అన్ని క్రెడిట్ చోరీలకి ఈరోజు మళ్ళీ ఏనంటావు, అన్ని ఏమీ తేలేదు అని అంటావు. కేసులు వేస్తావు, మర్చిపోతావు. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఖాళీగా లేరండి. ఎవరు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇండస్ట్రీలు తీసుకురావాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు చూస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ కానీ ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శాఖల్లో ఏ శాఖ మినిస్టర్ అయితే ఆ శాఖలో నీలాగా, అంటే నువ్వు అనుకున్నావు కదా తిని కూర్చున్నా, అంటే నీలాగా తాడేపల్లి ప్యాలెస్లో సెట్ వేసుకుని ఆయన ఏం కూర్చోట్లేదు. ఆయన సెక్రటేరియట్కి వెళ్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. లోకేష్ గారు తిరుగుతున్నారు, మంత్రులు తిరుగుతున్నారు, అందరు చేస్తున్నారు. నీ దగ్గరికి అయితే తాడేపల్లి ప్యాలెస్లో నీ ఒక సెట్ వేసుకుని ఆ సెట్లో వచ్చి అందరూ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చక్కగా ఏ మినిస్టర్గా మినిస్టరు శుభ్రంగా తిరిగి పని చేస్తున్నారు. నువ్వేమనుకున్నావంటే నువ్వు నిద్రపోయావు కదా కూర్చుని, అది వీళ్ళ మీదకి నడుతున్నావు. దాన్నే యాలేజినేషన్ అంటారు. నీకు ఆ యాలేజినేషన్ అనేది ఉంది కాబట్టి నువ్వు చేసింది వీళ్ళ మీదకి నెట్టుకుంటున్నావు. అయ్యా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరలా మాట్లాడుతూ అమరావతిలో డబ్బులు పెట్టడం అంటే బూడిదలో పోసిన పన్నీరే అవుద్ది, అమరావతి కోసం ఎందుకని డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. నిజంగా అమరావతి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారా, లేదా అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్? అన్నా ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరికేనన్నా ఆ రోజు హైటెక్ సిటీ కడుతుంటే కంప్యూటర్లు కూడి పెడతాయా అని అడిగారు. ఈరోజు సైబరాబాద్కి వెళ్ళి చూడండి, ఎన్ని సంవత్సరాలు 1999లో విజన్ 2020 అన్నారు. ఇప్పుడు వెళ్ళేటప్పటికి సైబరాబాద్ ఎట్లా ఉంది. సో ఇప్పుడు అమరావతి కూడా అంతేనండి, అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఎట్లా అంటే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి కొన్ని ఎకరాలు తీసుకున్నారు, వాళ్ళకి అయిపోను కొంచెం భూమి మిగులుద్ది. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఎవరికైనా వచ్చినప్పుడు అక్కడ ఉన్న మార్కెట్ ధర ప్రకారం దాన్ని అమ్ముతారు. అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతోటి వాళ్ళు అక్కడ చేస్తుంది. ఇప్పుడు రైతులకి ఇచ్చారు ప్లాట్లు, ఇన్ని ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు రైతు అమ్ముకుంటాడు, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుద్ది. అది దాని మూలంగా రైతు అమ్ముకోవడం మూలంగా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కదా. ఆ సపోజ్ నేనే కొనుక్కున్నా, ఇప్పుడు సుబ్బారావు అనేవాడు అమ్మాడు అమరావతిలో స్థలం అమ్మాడు, నేను కొనుక్కున్నాను అనుకో 200 గజాలు ఇల్లు కట్టుకుందాం అని చెప్పి. ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, కంకర కావాలి, మేస్త్రులు కావాలి, వీళ్ళందరికీ మరి డబ్బులు రొటేషన్ అవుద్ది కదా. మరి నువ్వేమో అడివంటావు, దాన్ని శ్మశానం అంటావు, బూడిదలో పోసిన పన్నీర్ అంటావు. ఇప్పుడు అమరావతి అంటే ఇప్పుడు కేంద్రానికి కూడా తెలియదు అనుకున్నా. అంటే నీ అంత ఇది లేకుండా కేంద్రం ఇప్పుడు అక్కడ పెడుతుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు బ్యాంకులన్నీ జోన్లు 3300 కోట్లు పెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ జోనల్ ఆఫీస్ పెడుతుంది అంటే వాళ్ళకి తెలియదా? అన్ని బ్యాంకు శాఖలు అక్కడికి వస్తున్నాయంటే వాళ్ళకి తెలియదా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శాఖ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్ వచ్చింది అక్కడికి, అమరావతికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది, న్యాయ రాజధాని వస్తుంది. ఇట్లా ఎడ్యుకేషన్ హబ్ కింద తయారవుతాయి. ఎస్ఆర్ఎం అంటే విట్ ఏంటి ఇట్లా మిగతా మెడికల్ కాలేజీలు, హోటల్స్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే మీ తండ్రికి కొడుకులకి ఎంతసేపు దాచుకోనే తప్ప ఆ రోజు హైటెక్ సిటీ కట్టేటప్పుడు కూడా ఇట్లానే మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్యూటర్ కూడి పెట్టొద్దా, అది పెట్టొద్దా. ఇప్పుడు చూడండి సైబరాబాదు హైటెక్ సిటీ అన్ని దాటిన తర్వాత అదేదో వేరే దేశంలో ఉన్నట్టు ఉంటుంది. ఇది కూడా టైం చేయి, వెయిట్ చేయి, ఒక 5-10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెయిట్ చేసాం అనుకో, అమరావతి కూడా అక్కడ సైబరాబాదు హైటెక్ సిటీ ఎట్లయితే ఉన్నదో దాని తలదన్నే రాజధాని ఇక్కడికి వస్తుంది.